సో బేబీ జాన్ ఇప్పుడే చూసి వచ్చాను. ఇది తెరీ రీమేక్. మనం చాలా సార్లు తెరీ చూసాం కదా, దాన్ని మళ్ళీ సేమ్ షార్ట్ బై షార్ట్, డైలాగ్ బై డైలాగ్, పర్ఫార్మెన్స్ బై పర్ఫార్మెన్స్ దింపేశారు భయ్య. చేంజెస్ ఏవి లేవు. క్లైమాక్స్ చేంజ్ చేసిండు. అండ్ ఆల్సో సెకండ్ హీరోయిన్ కి ఒక రీజన్ పెట్టారు ఎందుకు ఉంది ఆ సినిమాలో అని చెప్పేసి. ఆ రీజన్ తోటి వాళ్ళు ఏమీ చేయలేదు, అది వేరే విషయం అనుకోండి. సినిమా ఎలా ఉందంటే మాత్రం ఓకే, సేమ్ బీట్స్ పడినా గానీ కొంచెం గ్రాండియర్ చూపిద్దాం ట్రై చేసారు. అండ్ ఆల్సో జవానిఫైడ్ తెరీ అనుకోండి ఒక రకంగా. అట్లా అనుకున్నా కానీ జవాన్ కూడా పెద్దగా న్యాయం చేసినట్టు అనిపించలేదు. తమరన్నా కొట్టిండి మ్యూజిక్ ఏదో అంటే లైక్ ఆల్రెడీ చాలా సార్లు చూసాం కదా ఇలాంటి మ్యూజిక్ అన్నట్టు ఉంటుంది. కాకపోతే బేబీ జాన్ సాంగ్ బాగుందని చెప్పేసి నేను వచ్చిన, అది తప్ప ఇంకేవీ లేదు. తెరీ మూవీలో అయితే మెయిన్ రీజన్ ఉంటుందో దానికంటే కొంచెం పెద్ద రీజన్ పెట్టారు, దాంతో కూడా పెద్దగా ఏం చేసినట్టు అనిపించలేదు. ఏది బాగుందిరా అంటే మాత్రం పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి అంతే. పర్ఫార్మెన్సెస్ కొంచెం బాగున్నాయి, బట్ వాటితోటి ఎమోషన్స్ కన్వే కాలేదు. అంటే లైక్ సూపర్ పర్ఫార్మర్స్ ఉన్నారు సినిమాలో. కీర్తి సురేష్ కానీ, వరుణ్ ధవన్ కానీ, వామిక గబ్బి, ముఖ్యంగా జాకీ ష్రాఫ్ కుమ్మేసాడు ఆయన క్యారెక్టర్. అయితే సేమ్ అది స్టోరీ పెట్టుకొని సేమ్ అవే బీట్లతో రాసుకుంటే వాళ్ళకి వచ్చే ఎమోషన్ ఇక్కడ అసలు సెట్ కాలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ముఖ్యంగా వరుణ్ ధవన్ ఆయన బాగా చేస్తాడు, చేసిండు కూడా. అయితే విజయ్ ప్లేస్ ని ఫిల్ చేయలేకపోయింది ఫిల్మ్ లో. ఆ లోటు చాలా గట్టి కనబడతా అనమాట. నా దృష్టిలో తెరీ అంత గొప్ప సినిమా, సూపర్ సినిమా, వేరే లెవెల్ కమర్షియల్ హిట్ నేను అనుకోను అవన్నీ. ఇట్స్ అ వెరీ వెరీ రొటీన్ రొట్ట సినిమా. మన తెలుగులో చాలా చేసాము, తమిళలో అప్పుడు చేయలేదు, చాలా పెద్ద హిట్ అయింది, అది వేరే విషయం. దానికంటే నాకు కత్తి ఆర్ఎల్స్ తుపాకి చాలా చాలా ఇష్టం. తెరీ వాజ్ నాట్ దాట్ గ్రేట్ ఫిల్మ్. ఆ సినిమా రీమేక్ అన్నప్పుడు ఏంటబ్బా దీంట్లో డిఫరెంట్ అనుకునేసరికి నాకు కనిపించింది అంటే మాత్రం విజయ్, తలపతి విజయ్, ఆయన ఆరా, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఈ సినిమాలో లేకపోవడం కొట్టొచ్చినట్టు కనబడదు అనమాట. కొన్ని సీన్లలో పర్ఫార్మెన్స్ ఆయన చేస్తేనే సెట్ అవుతుంది. దీంట్లో వరుణ్ ధవన్ చేయడానికి ట్రై చేశాడు, సెట్టే కాలేదు అసలు. చాలా వరకు కూడా వీళ్ళు చేంజెస్ ఏం చేయొద్దని చెప్పేసి షార్ట్ బై షార్ట్ తీశారు. ఎక్కడ కూడా ఎమోషన్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ బిల్డప్ కానీ ఏది కూడా అంత బాగా వర్కౌట్ కాలేదు. దానికి మేజర్ ప్రాబ్లం ఖచ్చితంగా ఎడిటింగ్ అని చెప్తా. ఒక మంచి సీన్ జరుగుతూ ఉంటుంది, దానికి కొంచెం బ్రీతింగ్ రూమ్ ఇచ్చేసి ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బాగా పెట్టుంటే సీన్ చాలా బాగా బండేది. సడన్ గా కట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగిందో తెలుసు మనకి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో జరిగే షార్ట్స్ అని ఫట్ అని కట్ చేసిండు. అక్కడ ఎమోషన్ లేదు, అక్కడ ఎమోషన్ మొత్తం కట్ అయిపోయింది, అక్కడే పోయింది. లైక్ మెయిన్ రీజన్ అదే కదా. అది లేకపోయేసరికి ఆగమాగం అయిపోయింది అన్నట్టు. స్పాయిలర్లు ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా తెరీ చూడలేదంటే, అంటే లైక్ పోలీసోడు ఇంకా చూడలేదంటే చెప్తున్నట్టు. మనం చాలా సార్లు చూసిన స్టార్ మూవీస్ లో వాడు 100 సార్లు వేసి ఉంటాడు. నేనే ఒక 20-30 సార్లు చూసింటా టీవీలో. ఫెమిలియర్ స్టోరీని సేమ్ తీసిండో, బట్ స్టిల్ ఎమోషన్ కూడా లేకపోవడం వల్ల ఇంకా ఆగమాగం అయిపోయింది. సల్మాన్ ఖాన్ క్యామియో ఉంటది, అవసరం లేదు సినిమా లిటరల్ గా. అసలు స్టోరీలో అసలు ఎక్కడ కూర్చోదు కాబట్టి వాళ్ళ క్యామియోని ఆ రకంగా పెట్టారు. పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు. వామిక గబ్బి క్యారెక్టర్ కి ఏదో రీజన్ ఇచ్చారు, నేను చెప్పినా కదా. ఆ రీజన్ తోటి వాళ్ళు ఏం చేయలేదు. మరి ఎందుకు పెట్టారు ఆ క్యారెక్టర్ రీజన్ అర్థం కాలేదు అనమాట. సినిమాలో చాలా బాగుందంటే మాత్రం ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఆల్సో సినిమాటోగ్రఫీ కూడా కొంచెం రిచ్ లుక్ ఇచ్చారు. జవాన్ లుక్ ఇద్దామని ట్రై చేశారు, దాని వరకు సక్సీడ్ అయ్యారని చెప్తా. స్లో మోషన్ వాడడము, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మాత్రం 2 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాల్లో ఏవైతే ఉంటాయో కొంచెం స్లో మోషన్ ఇచ్చుకుంటా లేక కొంచెం బిల్డప్ క్రియేట్ చేస్తూ చేయడం, ఐదర్ అదైనా చేయండి, లేదా బాలీవుడ్ స్టైల్లో ఉండే ఫాట్ అనే యాక్షన్, అట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ అనే చేయండి. రెండింటి మధ్యలో మిక్స్ కొడితే ఆగమాగం అయిపోతుంది. ఈ సినిమాలో జరిగింది అదే అన్నట్టు. ఇప్పుడు నువ్వు బిల్డప్ ఇద్దామని ట్రై చేస్తున్నావు, స్లో మోషన్ ఇస్తున్నావు, స్లో మోషన్ కి ఎక్కడైతే బీట్ పడుతుందో అక్కడ కట్ చేస్తే ఇంకా నువ్వు అంతసేపు చేసింది ఏం లాభం. ఈ సినిమాలో అదే జరిగింది. యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం ఎందుకుంది అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో విజయ్ తో కంపేర్ చేస్తాం కాబట్టి వరుణ్ ధవన్ సరిపోలేదు భయ్యా, అది బాధ అనమాట. యాజ్ అ హోల్ ఏదో ట్రై చేశారు, జవానిఫైడ్ తెరీ అనుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నాకైతే మాత్రం ఒరిజినల్ ఓకే అనిపిస్తుంది. దీంట్లో వీళ్ళు ఉన్న స్టోరీని ఇంకేం కొత్త ఏం చేయలేదు. టెక్నికల్ చెప్పాలంటే కొంచెం డిగ్రేడ్ అయింది. సో అది సిచ్యువేషన్. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ బేబీ జాన్. తమన్నా ఒక్క సాంగ్ కోసం వచ్చిన, అదొకటే బాగుంది. సో యా, మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ బరోజ్ వెళ్తున్నా, బరోజ్ రివ్యూ కూడా వచ్చేస్తుంది. అండ్ యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 50,000 దాటేస్తాం. అండ్ యా, బై.